ఎరుక లక్షణము 3. భ్రమనే సుమి ఎరుకన్నను, భ్రమయే బ్రహ్మంబు విష్ణు, భ్రమనే శివుడున్, భ్రమనే కుల గోత్రంబులు, భ్రమనే సతి సుతులు హితులు, భ్రమనే బాంధవులు, తల్లిదండ్రులు, భ్రమనే సోదరులు, భ్రమనే నీవును నేను, భ్రమయే వైరాగ్యము, భ్రమనే నీవును నేను, భ్రమయే వైరాగ్యము, భ్రమనే జీవాత్మలో బంధ మోక్షములన్నీ, భ్రమని భ్రమలను బెట్టుచుండును, భ్రమను తెలియని భ్రమికులందరి, భ్రమల ముంచియు జనన మరణ పదలలో బడజేయుచుండును, భ్రమనే బాంధవులు, తల్లిదండ్రులు, భ్రమనే సోదరులు. జై నిజ గురుభ్యో నమః. శ్రీ పోలోజు వీరయాచార్య విరచితమైనటువంటి శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత మిత్రకందార్థ దరువులలో ఎరుక లక్షణమునందు 3వ మిత్రకందార్థ దరువు. జ్ఞానేంద్రియములు కానీ, అంతఃకరణములు కానీ, కర్మేంద్రియములు కానీ, పంచప్రాణములు, పంచభూతములు, పంచతన్మాత్రలు ఇవన్నీ కూడా ఎరుకే. ఇది 4 మేనులతో 4 అవస్థలతో ప్రకాశిస్తూ ఉన్నది, భ్రమలకు మూలమయ్యున్నది అని తెలియజేస్తూ, శిష్య భ్రమనే సుమి ఎరుకన్నను. తీర్పు ఇది. ఎరుకంటే ఏం కాదు నాయన, భ్రమ. భ్రమ అంటే ఏంది అసలు? ఉన్నది ఉన్నట్లుగా కానరాక, లేని దానిని ఉన్నట్లుగా పొందేటువంటి ఆ విధానమే భ్రమ. కారణం, నీకు కనిపించేటువంటి దృశ్యమంతా అది యథార్థము, సత్యము అనేటువంటి భావనే భ్రమ. ఉన్నది ఉన్నట్లుగా చూస్తే భ్రమ లేదు. భ్రమ కారణమే సమస్తము కూడా. తాడులో ఆరోపితమైనటువంటి పాము రీతి, దానిని సరైనటువంటి ప్రకాశంతో దర్శిస్తే అక్కడ ఉన్నది తాడే. అలానే ఈ ఎరుక అనేది లేనిది. ఇంకా చెప్తున్నాడు, భ్రమయే బ్రహ్మంబు విష్ణు, భ్రమనే శివుడున్. బ్రహ్మనే భ్రమ అంటున్నారు. సృష్టికారకులు ఒకరు, స్థితికారకులు ఒకరు, లయకారకులు ఒకరు అని మాటలు అన్నీ కూడా భ్రమ. దీక్షితుల వారు అన్నట్లుగా బ్రహ్మ ప్రతి దగ్గరికి వచ్చి సృష్టి చేస్తున్నారా, లేక విష్ణువు వచ్చి పోషిస్తున్నారా, ఈశ్వరుడు వచ్చి సర్వసంహారకత్వాన్ని చేస్తున్నారా అనేటువంటి మాట. ఇది అంతా కేవలము భ్రమ. నేను ఇనుప గొలుసులతో చేసుకున్నటువంటి భ్రమ, దానిని ఛేదించలేక నన్ను నేను నిలుపుకొనుటకై అనేక శాస్త్ర మర్యాదలను కల్పించుకున్న భ్రమ. భ్రమనే కులగోత్రంబులు. ఈ చాతుర్వర్ణములు ఏవైతే ఉన్నవో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి కాక అనేక శాఖలు, ఎన్నో గోత్రములు, ప్రతి కులముకు అనేక గోత్రములు. ఇవన్నీ భ్రమే శిష్య. కులము లేదు, గోత్రము లేదు. నేనే లేనప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి నాయన? భ్రమనే సతిసుతులు హితులు, భ్రమనే బాంధవులు, భ్రమనే సతి. అంతకు మునుపు ఏ బంధము లేదు, బంధం తగిలించుకున్నావు, అదే భ్రమ.
అలానే పిల్లలు నీకు వారికి అంతకు మునుపు ఎలాంటి సంబంధము లేదు, నీ ప్రతిరూపాలుగా వచ్చారు అంటే భ్రమే. హితులు, స్నేహితులు కానీ ఇవంతా కూడా భ్రమ, నీవు కల్పించుకున్న భ్రమ. విచిత్రం ఏంటంటే శిష్య, అన్నీ నీ కల్పనే, కానీ కల్పన నుంచి వెలుపలికి వచ్చేటువంటి ఉపాయం, ఆ గురి నీ దగ్గర లేదయ్యా. ఆ ఆనవాలు మర్చిపోయావు. అది ఆ గురిని చూపేవారే గురువులు. భ్రమనే బాంధవులు, నీకున్న బంధువర్గం, మాతృపక్షమైన పితృపక్షమైన ఈ బంధువులంతా కూడా భ్రమ. తల్లిదండ్రులు భ్రమనే సోదరులు, తల్లి తండ్రి కూడా భ్రమ అంటున్నారు. ఏంటిది? తల్లి తండ్రి భ్రమ అయితే నేనెలా వచ్చాను? నేనే తల్లిని, నేనే తండ్రిని, కావున భ్రమ. తన మూలము తల్లిదండ్రులు, నాకు మూలం ఎవరు? నేనే కదా. తల్లిని నేనే, తండ్రిని నేనే. భ్రమనే సోదరులు, భ్రమనే నీవును నేను, భ్రమయే వైరాగ్యము, భ్రమనే జీవాత్మలు, బంధమోక్షములన్నీ నీవు నేను భ్రమే. నేనులోనే నే ఉన్నది, నువ్వు ఉన్నది. ఈ నేనే అనేక నాణాలు, నాణాలకు మళ్ళా నాణాలు, ఆ నాణాలు అనేక నాణాలు అవుతూ ఉన్నది. అంత భ్రమే. వైరాగ్యము కూడా భ్రమే. నేను అన్నిటినీ వదిలివేసి సర్వసంగ పరిత్యాగిన అనటం అంతకన్నా పెద్ద భ్రమ ఏదీ లేదు. దేన్ని వదిలేవు నువ్వు? వదలటం నీ సాధ్యమా? ఉన్నది ఉన్నట్లు యథార్థము తెలుసుకొని ఇది లేనిదని దృఢపడటమే యథార్థం. అదే నిజమైనటువంటి వైరాగ్యం. అదే ఆత్మ సన్యాసి అంటారు శివరామ దీక్షితులు. భ్రమనే జీవాత్మలు, జీవుడని ఆత్మని, జీవుడని దేవుడని, ఇవన్నీ భ్రమ. బంధము మోక్షములన్నీ కూడా భ్రమే అంటున్నారు. బంధం ఉంటేనే మోక్షం, మోక్షం కావాలి అంటే బంధం ఉండాలి. ఇవి రెండు ఒకదానిని విడిచి ఒకటి లేవు. గురువు అంటేనే శిష్యుడు ఉన్నట్లు, శిష్యుడంటేనే గురువు ఉన్నట్లు, అంతా భ్రమే. భ్రమనే భ్రమలను పెట్టుచుండును, భ్రమను తెలియని భ్రమికులందరి, భ్రమల ముంచియు జనన మరణ పదలలో బడవేయుచుండును, భ్రమనే బాంధవులు. భ్రమల ముంచియు జనన మరణ పదలలో బడజేయుచుండును. ఏంటి? భ్రమే. భ్రమలను పెట్టుతూ ఉన్నదేది? భ్రమే నేనే పెడుతూ ఉన్నాను. సకల భ్రమలకు మూలము, సకల భ్రమలకు హేతువైనది నేను. జాగరూకతతో గమనించాలి శిష్య. భ్రమను తెలియనటువంటి భ్రమికులందరికీ కారణం నేను సత్యమని, నేను యథార్థమని, నాకు తోయబడుతున్నటువంటి జగత్తు మాత్రమే అసత్యమనేటువంటి భ్రమలో ఉన్నారే భ్రమికులైనటువంటి వారు. జీవుడు వేరని, దేవుడు వేరని, జీవుడు దేవుడు ఒకటేనని, జీవుడు దేవుడుకు మించినటువంటి మరేదో ఉన్నదని, అది పరమాత్మ స్వరూపమని, ఇవన్నీ భ్రమలు. అలాంటి భ్రమికులందరినీ కూడా భ్రమలలో ముంచెత్తి వేస్తుంది. ఏటి? ఏదో కాదు, నేననే భ్రమే అలా ముంచుతుంది. అహం బ్రహ్మస్మి అనేటువంటిదే పెద్ద భ్రమ. అయమాత్మ బ్రహ్మ భ్రమ. అది నేను అయితిని అనటం భ్రమ. గుర్తిరిగే జ్ఞానమే బ్రహ్మము అనటము భ్రమ. జనన మరణ పదలలో జననము మరణము చెందుతున్న నేనే పెద్ద భ్రమ. జననము లేదు, మరణము లేదు. జననమే లేనప్పుడు మరణం ఎక్కడున్నది? భ్రమ. అందుకే ఇది జనన మరణ భ్రాంతిరహిత సిద్ధాంతం. ఇది అలా పడవేస్తూ ఉన్నది ఈ భ్రమే అని. భ్రమనే బాంధవులు, తల్లిదండ్రులు, భ్రమనే సోదరులు అని చక్కగా భ్రమమూలం మిదం అహం, భ్రమమూలం మిదం జగత్. భ్రమే అన్నిటికీ మూలమని తెలియజేశారు. తర్వాత మిత్ర కథతో రేపు ముచ్చరించుకుందాం. జై గురుదేవా.